హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్లోని మన చుట్టూ ఉన్న గాలి టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిట్స్ వచ్చేసి మనకి ఏవైతే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేది ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. అలాగే మన ఛానల్లో 10th నుంచి 7th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే కంప్లీట్ చేసుకుని బిట్స్ అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కానీ చూడండి, వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. దహనం గురించి కింది వాటిలో ఏది నిజం కాదు? దహనం గురించి కింది వాటిలో ఏది నిజం కాదు? ఏ, ఆక్సిజన్ విడుదల అవుతుంది. బి, కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది. సి, ఆక్సిజన్ వినియోగించబడుతుంది. డి, ఏ మరియు బి రెండు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆక్సిజన్ విడుదల అవుతుంది. ఆక్సిజన్ విడుదల అవుతుంది. కింది వాటిలో ఏది గాలిలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది? కింది వాటిలో ఏది గాలిలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఏ మరియు బి రెండు. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ. కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ. ఎత్తు ఎక్కువ అయ్యే కొద్దీ ఆక్సిజన్ లభ్యత ఎలా ఉంటుంది? ఎత్తు ఎక్కువ అయ్యే కొద్దీ ఆక్సిజన్ లభ్యత ఎలా ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తగ్గుతుంది. తగ్గుతుంది. గాలి డాష్ మాత్రమే కావచ్చు కానీ డాష్ కాదు. గాలి అనేది డాష్ మాత్రమే కావచ్చు కానీ డాష్ కాదు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అనుభూతి. గాలి వచ్చేసరికి అనుభూతి మాత్రమే కావచ్చు కానీ కనిపించింది కాదు. ఏది భూమి ఉపరితలం నుండి చాలా కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది? ఏది భూమి ఉపరితలం నుండి చాలా కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, వాతావరణం. వాతావరణం. ఏది భూమిపై జీవానికి మద్దతు ఇచ్చే గాలిలో ఒక ముఖ్యమైన భాగం? ఏది భూమిపై జీవానికి మద్దతు ఇచ్చే గాలిలో ఒక ముఖ్యమైన భాగం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆక్సిజన్. ఆక్సిజన్. గాలిలో డాష్ నిక్షేపణ కారణంగా క్రమం తప్పకుండా తొడవకపోతే పారదర్శక కిటికీల గాజు మబ్బుగా కనిపిస్తుంది. గాలిలో డాష్ నిక్షేపణ కారణంగా క్రమం తప్పకుండా తొడవకపోతే పారదర్శక కిటికీల గాజు మబ్బుగా కనిపిస్తుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దుమ్ము. దుమ్ము. కిరణజన్య సంయోగక్రియ సమయంలో మొక్కలు ఉపయోగించే గాలిలోని భాగం ఏది? కిరణజన్య సంయోగక్రియ సమయంలో మొక్కలు ఉపయోగించేటటువంటి గాలిలోని భాగం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. ఏది తక్కువ వాయువులు మరియు సూక్ష్మధూళి కణాలను కలిగి ఉంటుంది? ఏది తక్కువ వాయువులు మరియు సూక్ష్మధూళి కణాలను కలిగి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పొగ. పొగ. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే గాలితో నడిచే యంత్రాన్ని డాష్ అంటారు? విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే గాలితో నడిచే యంత్రాన్ని డాష్ అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గాలిమర. గాలిమర. వాతావరణంలో ఆక్సిజన్ సమతుల్యతను మొక్కలు మరియు జంతువులలో డాష్ ద్వారా మరియు మొక్కలలో డాష్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు? వాతావరణంలో ఆక్సిజన్ సమతుల్యతను మొక్కలు మరియు జంతువులలో డాష్ ద్వారా మరియు మొక్కలలో డాష్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ. ఆక్సిజన్ సమతుల్యతను మొక్కలలో వచ్చేసి జంతువులలో వచ్చేసి శ్వాసక్రియ, మొక్కలలో వచ్చేసి కిరణజన్య సంయోగక్రియ ద్వారా నిర్వహిస్తారన్నమాట. వివిధ మొక్కల పువ్వులు డాష్ మరియు డాష్ వ్యాప్తిని గాలి సహాయపడుతుంది? వివిధ మొక్కల పువ్వుల డాష్ మరియు డాష్ వ్యాప్తికి గాలి సహాయపడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విత్తనాలు మరియు పొప్పుడి వ్యాప్తి. విత్తనాల వ్యాప్తికి మరియు పొప్పుడి వ్యాప్తికి.
మొక్కలు వాటి పెరుగుదలకు డాష్ అవసరం. మొక్కల పెరుగుదలకు డాష్ అవసరం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నత్రజని. నత్రజని. స్టోమాటా ఎక్కువగా ఆకుల డాష్ పై ఉంటుంది. స్టోమాటా ఎక్కువగా ఆకుల డాష్ పై ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కింది భాగంలో ఉంటుంది. కింది భాగంలో ఉంటుంది. డాష్ దాని శరీర ఉపరితలం ద్వారా శ్వాస తీసుకుంటుంది. ఏది దాని శరీర ఉపరితలం ద్వారా శ్వాస తీసుకుంటుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టేప్ గడ్డి. టేప్ గడ్డి. ఏ వాయువు గాలి కంటే తేలికైనది? ఏ వాయువు గాలి కంటే తేలికైనది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి హైడ్రోజన్. హైడ్రోజన్. వాతావరణంలోని వాయువులలో వాయువు 0.03% ఉంటుంది. ఏది ఉంటుంది? వాతావరణ వాయువులలో 0.03% వాయువు ఏది ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. అటవీ నిర్మూలన డాష్ చక్రాన్ని భంగపరుస్తుంది. అటవీ నిర్మూలన డాష్ చక్రాన్ని భంగపరుస్తుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆక్సిజన్. ఆక్సిజన్. పదార్థాలను మండించడం వల్ల ఉత్పత్తి అయ్యే హానికరమైన వాయువుల మిశ్రమాన్ని డాష్ అంటారు. పదార్థాలను మండించడం వల్ల ఉత్పత్తి అయ్యే హానికరమైన వాయువుల మిశ్రమాన్ని డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పొగ. పొగ. ఓజోన్ డాష్ భూమిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఓజోన్ డాష్ భూమిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అతినీల లోహిత కిరణాలు. అతినీల లోహిత కిరణాలు. గాలిలో డాష్ శాతం 0.03 ఉంటుంది. గాలిలో 0.03% ఏది ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. ఎవరు గాలిలో ఆక్సిజన్ ఉందని గమనించారు? ఎవరు గాలిలో ఆక్సిజన్ ఉందని గమనించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జోసెఫ్ ప్రిస్ట్లే. జోసెఫ్ ప్రిస్ట్లే. గాలిలో ఆక్సిజన్ ఉంటుందని జోసెఫ్ ప్రిస్ట్లే ఫస్ట్ అనేది గమనించారనమాట.